హలో ఫ్రెండ్స్, స్టార్ మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఈరోజు అప్డేట్. మార్కెట్ నిఫ్టీ వచ్చేసి 50 పాయింట్ ప్లస్లో ఉంది. సెన్సెక్స్ వచ్చేసి 150 పాయింట్ ప్లస్. మార్కెట్ 25,150 దగ్గర ట్రేడింగ్ అవుతుంది. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనే వాళ్ళకి ఒక ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాం. దీంట్లో రిలయన్స్ పవర్ ఇది 2020 టైంలో ₹2.50 దగ్గర మనకి ట్రేడ్ జరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎంత పెరిగింది, అసలు ట్రేడ్ చేస్తూ అంటే హోల్డింగ్ చేస్తూ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో కొనాలంటే అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి అట్లా హోల్డింగ్ చేసిన వాళ్ళకి ఏంటి అనేది చెప్పడానికి వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వారికి ఇది ఇంత ఉందా అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. మనం 2020లో 20,000 అంటే ఆ ₹2.50 దగ్గర కానీ మనం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ ప్రైస్ వచ్చేసి ₹2.50, ₹2.60. అది లో వచ్చింది 2020 నుంచి తీసుకున్నాం. ఒక 5 సంవత్సరాలు అంటే 60 నెలల క్రితము. అప్పుడు మనకు ₹1,00,000 కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎన్ని షేర్లు వచ్చినాయి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం ఎంత ఉంది, దాని వాల్యూ కరెంట్ ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ₹67.67. ఇది టోటల్ 5 ఇయర్స్లో 2,502%, 2,510% పెరిగింది. దాదాపు 2,500% వేసుకోండి. 2,500% అంటే ఎంత రిటర్న్ వస్తుందో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. దాని క్యాలెండర్ రూపంలో ఒకసారి చూద్దాం. మనం గుడ్డిగా లెక్క చేసిన ₹2.50 ఇంటూ ₹1,00,000 డివైడెడ్ చేసుకుంటే నీకు ఒక 40,000 షేర్లు వస్తాయి. ఇప్పుడు ₹2.50 2020లా. ఇప్పుడు ప్రజెంట్ 40,000 కాస్త ఇప్పుడు ₹67 అయింది. అంటే మనం లెక్కలో క్యాలెండర్ ప్రకారం ఒకసారి చూద్దాం. మార్కెట్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది, కానీ ఇంత పెరిగింది, ఇంత బెనిఫిట్స్ ఉన్నాయని చూసుకోలేకపోతున్నారు. దాని గురించి అని ఇప్పుడు షేర్ వచ్చేసి వినాలి. క్యాలెండర్ లెక్క ప్రకారం చూసినా మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది ఒకసారి మనకు అర్థమవుతుంది. ఓకే, 2.5 ఇంటూ 40,000 షేర్స్ అంటే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే ₹67. ఈ లెక్కలతోనే ఉంది అసలు స్టోర్ అంతా. ఈ లెక్కలు లేకుంటే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు, హోల్డింగ్ చేయలేరు, ఇలా ఉండలేదు. ₹67.70 లెక్క 40,000 షేర్లకు ఇప్పుడు ప్రజెంట్ ఒకట్లు 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అంటే నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే దాదాపు 27 లక్షలు, లక్ష ఒక డివిజన్ 26 లక్షలు బెనిఫిట్స్ వితిన్ 5 ఇయర్స్. ఈ డివైడెడ్ బై 60 మంత్స్, పర్ మంత్ వచ్చేసి 45,133 రూపీస్ డివైడెడ్ బై 30 days. రోజు ₹18,400 ఇంట్రాడే చేసుకుని రోజు ₹1,000, 2,000 సంపాదించుకుందామని అనుకునే వాళ్ళు ఇలా 1,500 రోజు 1,500 వస్తూ రావో తెలియదు. కానీ ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి హోల్డింగ్ చేసిన వాళ్ళకి ఈ బెనిఫిట్స్ పొందినామంటే 1,500 పర్ డే. పర్ డే 1,500 ఇంటూ 60 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి రిటర్న్ ఇచ్చిందని మన క్యాలెండర్ లెక్క ప్రకారం ఉంది. అంటే అన్ని షేర్లు ఇలా జరుగుతున్నాయంటే నువ్వు పెట్టిన అమౌంట్ని ఒక షేర్ మీద కాకుండా ఒక 10 కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏ కంపెనీ అయినా ఇలా అంటే నువ్వు ₹1,00,000 నీ 10 లక్షలు ఉంటే 10 కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈ రకంగా గ్రో అవుతుందని మనం చూసిన లెక్క ప్రకారంలో ఇది ఉంది. ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి అట్లా వదిలేసి అట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి అలా హోల్డ్ చేసిన వాళ్ళకి ఇంత బెనిఫిట్స్ ఉందని చెప్పడానికి వీడియోస్ 2020లో ఉన్న 2020 నుంచి 2025 మధ్యన ఈ రకంగా రిటర్న్ ఇచ్చింది రిలయన్స్ పవర్. ఇప్పుడు 67.80 అంటే ఐపీఓ వచ్చినప్పుడు 500 ఉన్న షేరు ₹2 వచ్చింది, రూపాయి కూడా లో వచ్చింది. అది 2019, 2020 నుంచి ఇది 2025 అంటే 500 ఉన్న షేరు ₹2 వచ్చిందంటే ఎవరుంటారు సార్ అని అనుకోవచ్చు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఇక్కడికి కంపేర్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారంలో చూస్తే 2,513% రిటర్న్ ఇచ్చింది 5 సంవత్సరాలు. అంటే
పర్ డేకి ఎంత వచ్చిందో నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంటే హోల్డ్ చేసిన వాళ్ళకి ఈ రకంగా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడానికి మనం వీడియో చేస్తున్నాం. మార్కెట్ పెరగడం తగ్గడం అనేది ఇది ఉన్నది, దాంట్లో నువ్వు తీసుకునే బెనిఫిట్స్ని బట్టి మార్కెట్లో ఉంది. అందుకని మనం ఓల్డ్ మంచి కంపెనీ చూసి ఓల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తుందని ఈ వీడియో చేస్తున్నాం. ఇది ఈరోజు అప్డేట్.